హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తమ్మకాయ అదేనండి చెమ్మకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఇది. ఎక్కడైనా మార్కెట్లో దొరికితే వదలకుండా తెచ్చేసుకొని ఫ్రై కానీ కర్రీ కానీ చేసేసుకోవచ్చు. చాలా మంచిది, ట్రై చేయండి. ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నారలా వెళ్తుంది సైడ్లకు, చాకుతో తీసేసుకొని ఈ సైడ్ అంతా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొత్తం చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేసేయండి. ఇలా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇందులో కాల్షియం, ఫేస్ మంచి కాంతివంతంగా చాలా అన్నిటికీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచిది. అన్నిటికీ ఇది దొరికితే మాత్రం వదలకుండా తెచ్చుకొని కర్రీ చేసేసుకోండి. ఇలా మెత్తగా ఉడికించుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చీలు ముక్కలుగా చేసుకొని 2-3 తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న తమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసే వరకు మసాలాలన్నీ కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం ఇందాక ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి 1.5 స్పూన్ కారం పొడి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే తమ్మకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే తమ్మకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.